హలో నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్కార్ కాదు సర్కస్ నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నీతులు చెప్తుంటాడు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నానొస్తుంది. ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో కేసేస్తాయి. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. హైకోర్టు ఈ నెల మే 4న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంవత్సరం మే 4న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాలు ఫీజు వసూలు చేసుకోవచ్చని. ఆ మధ్యంతర ఉత్తర్వులు పెండింగ్లో ఉండగానే కాలేజీ యాజమాన్యాలు ఫీజు వసూలు చేసుకోవద్దు అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసుకోవచ్చని. కానీ ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొస్తుంది. 9 తీసుకొచ్చి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విద్యార్థుల ఖాతాల్లోనే మేము పైసలు వేస్తాము, మేము పైసలు వేసినప్పుడే వీళ్ళు వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి, అది ఈ విద్యా సంవత్సరం నుంచి అని ఒక జీవో తీసుకొస్తుంది. పాత విద్యా సంవత్సరంలో పాత విద్యార్థులు, ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏం చేస్తారనేది ఆ విషయాన్ని చెప్పదు. ఈరోజు కోర్టులో ఈ విషయం మళ్ళొకసారి వాదోపవాదాలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడిపిస్తున్న ఎందుకంటున్నామంటే మే 4వ తేదీ నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద కౌంటర్ కూడా వేయలేదు. కౌంటర్ కూడా వేయకుండా చేతులు ఊపుకుంటే ఈరోజు హైకోర్టుకు పోయినారు. హైకోర్టు ఏం చేసింది? హైకోర్టు ఈరోజు ఆ జియో నంబర్ 9లో మొదటి పారాగ్రాఫ్లోనే ఉంది. మొదటి పారాగ్రాఫ్లో ఏమనుంది? ఎలిజిబుల్ స్టూడెంట్స్ వేర్ రీయింబర్స్మెంట్ బై ది కన్సర్న్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ టు ద ఇన్స్టిట్యూషన్స్. ఇంతకుముందు ఇన్స్టిట్యూషన్స్కి, కాలేజీలకే డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వేర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కలెక్టింగ్ సెడ్ ఫీజ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ స్టూడెంట్స్. మొదటి పారాగ్రాఫ్లోనే ఉంది. ఈ పారాగ్రాఫ్ని ఈరోజు హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 30వ తేదీ వరకు స్టే విధించింది. ఒక పక్క అడ్మిషన్లు అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్లు అవుతున్నాయి, డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు అయిపోతున్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలకు అడ్మిషన్లు మొదలవుతున్నాయి, నర్సింగ్ కాలేజీలకు మొదలవుతున్నాయి, డిగ్రీ అడ్మిషన్లు అయిపోయినాయి, ఫార్మసీ కాలేజీలకు మొదలైపోయినాయి. ఈ కాలేజీలన్నింటిలో కూడా, ప్రైవేట్ రంగంలో ఉన్న ఈ కాలేజీలన్నింటిలో కూడా విద్యార్థులు ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చేది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద విద్యార్థులు, ఎస్సీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, వాళ్ళకు కానివ్వండి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం వల్ల పాత బకాయిలు, కాలేజీలకున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10-12 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే, కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తుంటే మేము కాలేజీలు మూసేస్తాం, మేము కాలేజీలు నడిపించలేమని కాలేజీ యాజమాన్యాలు చెప్తుంటే అప్పటికప్పుడు వచ్చి మేము ఒక 2,000 కోట్లు రిలీజ్ చేస్తామంటారు. కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీ యాజమాన్యాల కోసం, ఆ కాలేజీ యాజమాన్యాలకు పాత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యాలు అదే చెప్పినాయి ఈరోజు కోర్టుకు. ఏం చెప్పినాయి? మా పాత బకాయిలు ఉన్నాయి, ఆ పాత బకాయిలు ఇంతవరకు ఇస్తలేరు, ఇప్పుడు కొత్త సంవత్సరంలో మేము అడ్మిషన్స్ ఇవ్వాలి అంటే మాకు ఆ పాత బకాయిలైనా ఇస్తే ఈ కొత్త సంవత్సరంలో అడ్మిషన్స్ అవుతాయి, విద్యార్థులను మేము చేర్చుకుంటాం అని కాలేజీ యాజమాన్యాలు చెప్పినాయి. కానీ ప్రభుత్వం ఏం చేసింది? పాత లెక్క పాతదే, పాత లెక్క తర్వాత చూసుకుందాం, ఇప్పుడు మాత్రం మన లెక్క ఏంటంటే మేము విద్యార్థుల ఖాతాల్లో డైరెక్ట్గా పైసలు వేస్తాం, సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు పైసలు వేస్తాం, మేము పైసలు వేసినప్పుడు మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఉంటాయి. హైకోర్టు ఇదే ప్రశ్నించింది. కాలేజీ యాజమాన్యాలు ఒకవేళ మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే
బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు ఎట్లా నడిపిస్తాయి? ఆ కాలేజీల్లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, ఒక పెద్ద సరంజామా ఉంటుంది. వాళ్ళందరికీ జీతాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు 30వ తేదీ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. 30వ తేదీలోగా మీరు చెప్పండి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారనేది. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది చెప్పిండు, ఆగస్టు 15 లోపల మేము ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి. కాలేజీ యాజమాన్యాలు కోర్టుకి ఏం చెప్పినాయి? ఓకే, మీరు 15వ తేదీలోగా, ఆగస్టు 15వ తేదీలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామంటున్నారు కాబట్టి ఆ 15వ తేదీ మీరు ఎప్పుడైతే బకాయిలు మొత్తం చెల్లిస్తారో ఆ చెల్లించిన బకాయిలు చెల్లించిన తర్వాత మేము ఈ పిటిషన్లన్నింటినీ విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు కోర్టుకు చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం టైం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోగా కోర్టు చెప్పింది స్పష్టంగా, పాత బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, 30వ తేదీలోగా మీరు చెప్పాలి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని మీరు విద్యార్థుల ఖాతాల్లోకి వేస్తామంటున్నారు. విద్యార్థుల ఖాతాల్లోకి వేసినప్పుడు కాలేజీ యాజమాన్యాలు ఆ ఖాతాల్లో వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాతనే వాళ్ళు మీకు కడతారని చెప్తున్నారు, కానీ కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకుంటారే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుతోటి సర్కస్ చేస్తుంది. ఆ సర్కస్లో ఆటలో ఈ విద్యార్థులు కూడా బలైపోతున్నారు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా, మేము అడ్మిషన్లు తీసుకోవాలన్నా వద్దా? ఎందుకంటే ఎంసెట్ మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ మొదలైంది. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న విద్యార్థులకు సీట్లు వచ్చినాయి. వాళ్ళు అనేక ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళకి సీట్లు వచ్చినాయి, వాళ్ళు పోయి చేరాలి. నర్సింగ్ కాలేజీలో చదవాలనుకునే వాళ్ళకు కూడా సీట్లు వచ్చినాయి, వాళ్ళు పోయి ఆ ప్రైవేట్ కాలేజీలో చేరాలి. కాలేజీలో చేరాలంటే ఫీజు కట్టాలి. కన్వీనర్ కోటా సీట్ అలాట్ అయిన తర్వాత ఆ అలాట్మెంట్ లెటర్ తీసుకొని పోయి వీళ్ళు కాలేజీలకు పోతారు. ఆ కాలేజీలకు పోయిన తర్వాత కాలేజీ వాళ్ళు ఫీజు కట్టండి అని చెప్పి అంటారు. కానీ వీళ్ళు ఫీజు కట్టడానికి వీళ్ళ దగ్గర పైసలు ఉండవు. ప్రభుత్వం భారం తీసుకుంటుంది కదా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి. కానీ ఈరోజు వాళ్ళు పోవాలంటే వాళ్ళ దగ్గర ఫీజులు లేవు. ప్రభుత్వం హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది, మీరు బడ్జెట్లో ఎన్ని పైసలు పెట్టిండ్రు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అని పెట్టింది. ప్రభుత్వ అడ్వకేట్ దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు. ఎందుకు సమాధానం ఉండదంటే 2026-27 బడ్జెట్లో విద్యారంగానికి 26,000, విద్యారంగానికి అంటే మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు, పీజీ వరకు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు పీజీ చేయాలనుకున్న, బీటెక్, ఎంటెక్, ఆ తర్వాత బీఈ, ఎంఈ లేదా బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎంఎస్సి, ఇట్లా ఫార్మసీ, ఇట్లా అనేక రకాలుగా చదవాలనుకునే వారికి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎందుకు ప్రభుత్వ న్యాయవాది దగ్గర ఈరోజు సమాధానం లేదంటే బడ్జెట్లో ఎంత కేటాయించిందని హైకోర్టు అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే వాళ్ళు కేటాయించింది 26,674 కోట్లు. ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 8.2% ఈ విద్యాశాఖ కేటాయించారు. దాంట్లో ఫీజు రీయింబర్స్మెంట్కు ఎక్కడ సపరేట్గా ఏం చెప్పలేదు. కానీ విద్యాశాఖకు కేటాయించిన దాంట్లోకి వెళ్ళే ఇస్తారని ఒకవేళ మనం అనుకుంటే దాంట్లో వాళ్ళు ఏం చేసిండ్రు, సెకండరీ పాఠశాల విద్యకు 21,231 కోట్లు కేటాయించింది. అంటే ఇంకా మిగిలింది ఎంత మిగులుతుంది? ఒక 5,400 కోట్లు మిగులుతుంది. ఆ 5,400 కోట్లలో వీళ్ళు ఏం చేసిండ్రు, ఉన్నత విద్యా విభాగానికి 5,443 కోట్లు కేటాయించిండ్రు. సరే, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత విద్యా విభాగంలోకే వస్తుంది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ 5,400 కోట్ల రూపాయలకే ఒకవేళ పెడుతున్నారనుకుంటే ఈ సంవత్సరంలోనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఒకవేళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రభుత్వం చెల్లించదలుచుకుంటే ఇవి ఏ కొనకు సరిపోవు. దీంట్లో బకాయిలు కూడా చెల్లించాలి. బకాయిలు ప్లస్ ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని కలుపుకుంటే ఈ 5,443 కోట్లు ఏ మూలకు సరిపోవు. దాంట్లో ఇంకా మళ్ళీ ఈ 26,674 కోట్లని ఇంకా చాలా లెక్కలు వస్తాయి. ఆ బడ్జెట్ పోను ఖర్చు పెడుతుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ విద్యతోటి చేస్తున్న సర్కస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ
విద్యార్థులకు ఇస్తందుకు పైసలు లేవు, కానీ దుబారా చేసేందుకు మాత్రం చాలా పైసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. అందుకే మనం విద్యార్థుల తరఫున ఈరోజు బరాబర్ అడగాలని నిర్ణయం తీసుకున్నాం. బరాబర్ అడుగుదాం. మీకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేందుకోసం 3-4 సంవత్సరాలు చదివి సర్టిఫికెట్లు కాలేజీల దగ్గర మిగిలిపోయిన విద్యార్థుల గురించి మనం అడుగుతున్నాం. వాళ్ళ కోసం అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేందుకు మీ దగ్గర పైసలు ఉన్నాయి, కానీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మనకు తెలుసు 4,000 కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసింది. ఆ అప్పులు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిందంటే కాదు, అప్పులు చేసి ఏమైనా చేసిందంటే కాదు. ఎక్కడ పోయినాయి? అవి కాకెత్తుకపోయినట్టే ఉన్నాయి. ఆ లెక్కలు వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎక్కడ పోయినాయి ఈ పైసలు అనేది. ఏమైంది? మనం చూసినాం మూసీ రీజువనేషన్ అంటే ఎట్లా దుబారా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే విద్యార్థుల మీద ఖర్చు పెట్టకుండా, పేద విద్యార్థులను ఆదుకోకుండా, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఏ రకంగా దుబారా ఖర్చు చేస్తుందంటే, మూసీ ప్రక్షాళన కోసం వీళ్ళు ఒక కన్సల్టెంట్ని అపాయింట్ చేశారు, మెయిన్ హార్ట్ కన్సల్టెంట్స్. ఆ మెయిన్ హార్ట్ కన్సల్టెంట్స్ని వాళ్ళకు అపాయింట్ చేసి వాళ్లకు 166.5 కోట్లు 166.5 కోట్ల రూపాయల కన్సల్టెన్సీ ఫీజు కింద ఇచ్చేసింది. కన్సల్టెన్సీ ఫీజే వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి బొమ్మలు గీసి ఇక్కడ ఇది రావాలి, అక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది వస్తే ఇట్లా ఉంటుంది అని ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఇస్తందుకోసం వాళ్లకు 166.5 కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించింది. మళ్ళీ ఏమైంది? మెట్రో ఎంత గందరగోళం చేసిండు. మెట్రో అంటే ఎంత పైసలు దుబారా చేస్తున్నారు అక్కడంటే ముఖ్యమంత్రికి అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలుస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఇష్టం వచ్చినట్టు పైసలు ఇచ్చేస్తున్నారు. ఐడిబిఐ క్యాపిటల్ కోసం 174 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఎందుకు? మెట్రో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఆ టేక్ ఓవర్ చేసేందుకు దాన్ని వాల్యుయేషన్ మీరు కట్టండి. ఆ వాల్యుయేషన్ని కడితే ఆ వాల్యుయేషన్ ఆ పైసలు వాళ్ళకి ఇచ్చేసి ఆ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఆ వాల్యుయేషన్ కడితేందుకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తేందుకోసం 174 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. సరే, ఆ 174 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత అయినా పని ముందరికి పోయిందంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకుపోయి ఐఆర్ఎఫ్సి దగ్గర పెట్టి ఐఆర్ఎఫ్సి దగ్గర లోన్ తీసుకుంటందుకోసం మళ్ళీ ఒక 130 కోట్ల రూపాయల వాళ్ళకు లోన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించింది. ఆ లోను రాలేదు, ఈ ప్రాసెసింగ్ ఫీజు పోయింది, ఆ కన్సల్టెన్సీ ఫీజు పోయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎస్బీఐ క్యాప్స్ కొత్త కన్సల్టెన్సీని తీసుకొచ్చిండ్రు. వాళ్ళకు మళ్ళీ 100-150 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు దుబారా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో తిరుగుతుంది కోసం. తెలంగాణలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉండగా మంత్రులు తిరిగిన హెలికాప్టర్లో నేను ఎందుకు తిరగాల, నాకంటూ వేరే హెలికాప్టర్ కావాలి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ హెలికాప్టర్లో తిరుగుతున్నాడో అట్లాంటి హెలికాప్టరే నాకు కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నెలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటా ఒక హెలికాప్టర్ని కిరాయికి తీసుకున్నాడు. ఇప్పటికే ఆల్రెడీ ఉన్న హెలికాప్టర్కు నెలకు 2 కోట్ల రూపాయలు కిరాయి కడుతున్నారు. అంటే 7 కోట్ల రూపాయలు నెలకు హెలికాప్టర్ల కిరాయిలు కడుతున్నారు. దాదాపు ఇప్పటివరకు నేను చెప్పిన లెక్క ప్రకారం చూస్తేనే ఒక 350-400 కోట్ల రూపాయలు మొత్తం గాల్లో పోయినాయి. ఎక్కడ కూడా ఒక పైసా ఉపయోగం జరగలేదు దానివల్ల. మెయిన్ హార్ట్ వాళ్ళు ఇచ్చిన కన్సల్టెన్సీ వల్ల కానీ, లేకపోతే ఐడిబిఐ వాళ్ళకి ఇచ్చిన పైసల వల్ల, ఐఆర్ఎఫ్సికి ఇచ్చిన పైసల వల్ల ఒక్క పైసా ముందరికి పోలేదు. అందుకే కాలేజీ విద్యార్థుల కోసం, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం, కాలేజీ యాజమాన్యాల కోసం, ఏ విద్యార్థులైతే కోర్సు పూర్తయిపోయిందో, సర్టిఫికెట్లు కాలేజీ దగ్గరనే ఉన్నాయో, దురదృష్టం ఏంటంటే జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి లేదా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్కి పైసలు ఇవ్వకుండా ప్రభుత్వం నాంచడం వల్ల అక్కడ చదువుకున్న విద్యార్థులకు కూడా ఇప్పటివరకు సర్టిఫికెట్లు రాలేదు. ప్రభుత్వం ఇన్స్టిట్యూషనే కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా ప్రభుత్వం మేము మీకు ఇస్తాం, మీరు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అని చెప్తలేదు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ నడవాలి కదా. ప్రభుత్వం మేము ఇస్తాం ఎప్పుడైనా అని చెప్పేసి అంటే యూనివర్సిటీ నడవదు. అందుకే బరాబర్ అడుగుదాం.
జియో నంబర్ 9 మీద హైకోర్టు స్టే విధించింది. ఆ జియో నంబర్ 9 మీద మొత్తం మీద కాదు, కానీ ఆ మెయిన్ దాని గుండెకాయ లాంటి దాని మీదనే స్టే విధించింది. ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీరు స్టూడెంట్స్ దగ్గర వసూలు చేయొద్దు అనే దాన్ని హైకోర్టు నో అని చెప్పింది. హైకోర్టు మీరు అట్లా పెట్టడానికి అవకాశం లేదు. ఆ జియోలో ఉన్న ఆ పాయింట్ నంబర్ 1ని హైకోర్టు స్టే విధించింది. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అయిన తర్వాత విద్యార్థులు ఎవరైతే కాలేజీకి పోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చు. పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎవరికైతే అడ్మిషన్లు వచ్చినాయో వాళ్ళు ఫీజులు కట్టిన తర్వాతనే ఆ కాలేజీలో చేరాలి. 30వ తేదీ నాడు హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం, కానీ ఖచ్చితంగా ఈ లోపల మనం మాత్రం ప్రశ్నించడం ఆపొద్దు. మనం బరాబర్ అడుగుతూనే ఉండాలి. ఈరోజు మనం అడుగుదాం, విద్యార్థుల పక్షాన నిలబడదాం. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 15 నుంచి 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. తెలంగాణలో 16 నుంచి 17 లక్షల మంది విద్యార్థుల చదువుకు సంబంధించిన విషయం ఇది. ఆ విద్యార్థులు రేపు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే ఎక్కడ పోవాలి, ఏం చదవాలి? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీరెందుకు ఇంత సర్కస్ చేస్తున్నారు? ఎందుకు విద్యార్థులతో సర్కస్ చేపిస్తున్నారు? ఎందుకు విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు మీ మధ్య నలిగిపోయేటట్టు చేస్తున్నారు? విద్యార్థులను తీవ్ర ఆందోళనకు ఎందుకు గురి చేస్తున్నారు? 10,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఎందుకు నానుస్తున్నారు? బరాబర్ అడుగుదాం. మూసీ డిపిఆర్ కోసం మెట్రో రైల్ అధ్యయనాలు, కన్సల్టెన్సీల కోసం 100 కోట్ల రూపాయలు గంగలో పోస్తున్నారు. మరి పేద విద్యార్థుల ఫీజులు ఇయ్యనికే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనికే, వాళ్ళ ఫీజుల పైసలు ఇయ్యనికే మీ దగ్గర పైసలు లేవా? మీకు చేతులు వస్తలేవా? బరాబర్ అడుగుదాం. ఒక పక్క అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అయితే అడ్మిషన్లు అయిపోతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఇతర కోర్సులు చేసే విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ రాసి దాంట్లో ర్యాంకులు వచ్చినాయో, ఆ ర్యాంకుల వల్ల వాళ్లకు సీట్లు వస్తాయో వాళ్ళందరూ అడ్మిషన్లు అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ పథకం పైన మీకు ఇంకా స్పష్టత లేదు. మీరు విద్యార్థులకు స్పష్టత ఇస్తలేరు. ఏం చేయాలి విద్యార్థులు అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయినరు. పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడమేనా మీ టార్గెట్? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో విద్యార్థులు చాలా స్టూడియస్ విద్యార్థులు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది ఉన్నత చదువులు చదివిండ్రు, ఉన్నత ఉద్యోగాలు సంపాదించిన ఆ చదువుల వల్ల. చాలామంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఒక సాంకేతిక విద్యని అందుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మంచి విద్యను అందుకున్నారు, మంచి మంచి కాలేజీల్లో చదువుకున్నారు, ఇంజనీర్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఫార్మసిస్టులు అయినరు, రీసెర్చ్ సైంటిస్టులు అయినరు. అమ్మాయిలు, పేద అమ్మాయిలైతే నర్సింగ్ కాలేజీలో చేరి నర్సింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించారు, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించారు. అట్లాంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుగారుస్తుంది.